రావణ సంహరణంతరం శ్రీరాముడు సీతా సమేతుడై అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ఈ దీపావళి రోజే. పంచపాండవులు అజ్ఞాతవాసం ముహించి హస్తినకు వచ్చిన రోజు కూడా ఈ దీపావళి రోజే. వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపినది కూడా ఈ దీపావళి రోజునే. కానీ బలిచక్రవర్తి సంవత్సరానికి ఒకసారి ఈ రోజున భూమిపైకి వచ్చి తన ప్రజలను చూసుకుంటాడని కేరళ ప్రజల విశ్వాసం. అందుకే వారు దీన్ని బలి అమావాస్యగా జరుపుకుంటారు. షట్ చక్రవర్తులలో ఒక్కరైన విక్రమార్కుడు కూడా ఈ రోజునే పట్టాభిషిక్తుడయ్యాడు. తొలి తెలుగురాజు శాలివాహనుడు విక్రమార్కుని ఓడించి ఆంధ్ర సామ్రాజ్యాన్ని ఈ దీపావళి రోజునే స్థాపించాడు. ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి దీపావళి అంటే ఆనందం, వెలుగు, విజయం, చరిత్ర. ఈ పండుగను ఆనందంగా జరుపుకుందాం, కానీ జాగ్రత్తగా. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.